వీడియో మీద క్లిక్ చేసి న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఫోటో మీద క్లిక్ చేసి ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఫొటోస్ అయితే నేనైతే ఒక 6 పిక్స్ దాకా అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఎక్కువ పిక్స్ ఉంటే ఎక్కువ పిక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక 11-12 పిక్స్ దాకా కూడా యాడ్ చేయవచ్చు. నేనైతే ఫొటోస్ అయితే 6 పిక్స్ దాకా అయితే యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని వాటర్ మార్క్ రిమూవ్ కావడానికి రిమూవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే వాటర్ మార్క్ అనేది రిమూవ్ అవుతుంది. రిమూవ్ అయిన తర్వాత 10 సెకండ్స్లో అయితే వాటర్ మార్క్ అయితే రిమూవ్ అవుతుంది. రిమూవ్ అయిన తర్వాత ఫొటోస్ అయితే ఫుల్ స్క్రీన్లో అయితే జూమ్ చేసుకోవాలి. అన్ని ఫొటోస్ కూడా జూమ్ చేసుకోవాలన్నమాట. ఫుల్ స్క్రీన్లో అయితే ఫొటోస్ అయితే జూమ్ అయితే చేసుకోవాలి. అన్ని ఫొటోస్ కూడా ఫుల్ స్క్రీన్లో అయితే ఇంక్రీజ్ అయితే చేసుకోవాలి. చేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయాలన్నమాట. అండ్ ఒక్కొక్క ఫోటోకి ఒక్కొక్క ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఒక్కొక్క పిక్ ఒక్కొక్క ఎఫెక్ట్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఒక్కొక్క పిక్ ఒక్కొక్క ఎఫెక్ట్ యాడ్ చేసుకుంటూ రైట్ క్లిక్ ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోతే ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతుంది. అండ్ టోటల్ పిక్స్ కూడా ఎఫెక్ట్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఏ పిక్కి ఎలాంటి ఎఫెక్ట్స్ సెట్ అవుతుందో ఆ ఎఫెక్ట్ యాడ్ చేసుకుని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయాలి. ఇచ్చేస్తే మనకైతే ఎఫెక్ట్ అనేది వస్తుంది అనమాట. తర్వాత వచ్చేసి పిప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని వీడియో మీద క్లిక్ చేసి టెంప్లెట్ అయితే యాడ్ చేసుకోవాలి. టెంప్లెట్ యాడ్ చేసుకున్న తర్వాత బ్లెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయాలి. మీకు ఈ టెంప్లెట్ లింక్ డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఆటోమేటిక్గా చూసారు కదా ఎలా టెంప్లెట్ అయితే ఎలా ప్లే అవుతూ ఉందో. అండ్ ఫొటోస్ అయితే నాకు ఎక్కువ లెంత్ ఎక్కువగా అనిపిస్తుంది కాబట్టి నేనైతే ఫొటోస్ అయితే కట్ చేసుకుంటున్నాను. అన్ని ఫొటోస్ కూడా కట్ చేసుకుంటున్నాను అన్నమాట. అన్ని ఫొటోస్ కూడా కొంచెం కొద్దిగా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకుని రైట్ క్లిక్ అయితే ఇచ్చేస్తున్నాను. అన్ని ఫొటోస్ కూడా కట్ చేసుకుంటూ రైట్ క్లిక్ అయితే ఇచ్చేస్తున్నాను అనమాట. మంచిగా ఫొటోస్ అయితే అట్లా కట్ చేసుకున్న తర్వాత టెంప్లెట్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ప్లే అవుతుందో చూస్తారు కదా. అండ్ ఈ టెంప్లెట్కి ఫేసెస్ కరెక్ట్గా కనిపిస్తలేదు 1-2 ఫొటోస్కి. వీటిని ఎట్లా మేనేజ్ చేయాలో నేను చూస్తాను, చూసేయండి. ఒక్కొక్క పిక్కి ఒక్కోసారి అయితే ఎఫెక్ట్ అయితే కరెక్ట్గా రాదు కాబట్టి ఫొటోస్ని మనం అయితే అడ్జస్ట్ అనేది చేసేసుకోవాలి. ఫేస్ సరిగ్గా కనపడని ఫొటోస్కి అయితే ఇట్లా జూమ్ చేసుకొని కనీసం ఒక రో పట్టేటైనా అట్లా జూమ్ చేసేసుకొని పెట్టేసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది వీడియో అయితే. ఈ వీడియోలో కూడా సరిగ్గా కనిపించడం లేదు కాబట్టి నేను హీరోని తీసేసి నానిని అయితే ఉంచేసి జూమ్ అయితే చేసేసుకుంటున్నాను. చేసేసుకున్న తర్వాత ఇట్లా ఉంటుంది అన్నమాట. చూసారు కదా ఎంత మంచిగా వచ్చిందో. అండ్ అంతా కరెక్ట్గానే ఉంది. అండ్ మళ్ళీ పిప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని వీడియో మీద క్లిక్ చేసి లిరిక్స్ వీడియోని అయితే యాడ్ చేసుకోవాలి. లిరిక్స్ వీడియోని అయితే యాడ్ అయితే చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకున్న తర్వాత లిరిక్స్ వీడియో మీకు లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి మీరు అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. లిరిక్స్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. లిరిక్స్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం జూమ్ చేసేసి కిందకి లాగాలి.
అండ్ దీన్ని కూడా బ్లెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయాలి. ఇచ్చేస్తే మనకైతే లిరిక్స్ వీడియో అయితే ప్లే అవుతూ ఉంటుంది అన్నమాట. ఇట్లా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ టెంప్లెట్కి ఉన్న వాల్యూమ్ మొత్తం కూడా ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకుంటే మనకు వాల్యూమ్తో మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ మంచిగా సేఫ్గా వీడియో అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అండ్ చాలా బాగా వచ్చింది. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఓవరాల్గా నాకైతే వీడియో అయితే చాలా అంటే చాలా నచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయాలి. చేసిన తర్వాత ఎక్స్పోర్ట్ ఆప్షన్ క్లిక్ చేసి 720p సెలెక్ట్ చేసుకొని వీడియో అనేది ఎక్స్పోర్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే వీడియో అనేది